మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారు ఈ నవరత్నాలు అని మొదలు పెడుతున్నప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. ఈ విద్యానిధి కానీ, ఆరోగ్య నిధి కానీ, తర్వాత మహిళలకి, తర్వాత యూత్కి సంబంధించిన కార్యక్రమాలు కానీ, ఈ 9 రకాల కార్యక్రమాలు డిజైన్ చేసి ఇవి మహబూబ్ నగర్లో తప్పనిసరిగా చేయాలి అని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఆయన మనసు ఎక్కడ చూసినా, ఏ ప్రోగ్రాంలో చూసినా, దేని చిన్నదాన్ని చూసినా కూడా ఇది మా మహిళలకి ఎట్లా పనికొస్తుంది, ఇది మా యూత్కి ఎట్లా పనికొస్తుందనే నిరంతరం ఆయనకి ఆలోచన ఉంటుంది. మొన్న శిల్పారామంలో కూడా చూసాము, అక్కడికి చాలామంది వచ్చారు, వాళ్ళ ప్రోడక్ట్స్ పెట్టుకున్నారు, వాళ్ళు చేస్తున్నవన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది. ప్రతి స్టాల్లో కూడా మీ గురించే ఆయనకి ఆలోచన. ఇప్పుడు అక్కడ అంతమంది ఉన్నారు కదా, ఇది వాళ్ళకి ఏ విధంగా తోడ్పడుతుంది, దీన్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాము, ఈ కొత్త ట్రైనింగ్లు కూడా చేస్తాము, ఎంతసేపు కూడా అదే ఆలోచన ఉంది. త్వరలో ఈ ఆరోగ్య నిధి కానీ మిగతావన్నీ కూడా మయూరి బ్రాండ్ కింద ఆల్రెడీ ఒక కార్యక్రమం సీతాఫలాలు మార్కెటింగ్ అనేది మొదలు పెట్టారు. ఇప్పుడు కూడా అది పెద్ద ఎత్తున ముందుకి తీసుకుపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు మొదటి బ్యాచ్, అంటే మీరందరూ రోల్ మోడల్స్. మన మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఇప్పుడు సిటీ, టౌన్ కాదు సిటీ, మన సిటీలో ఉన్న మిగిలిన మహిళలందరికీ కూడా మార్గం చూపేది మీరే. మీరు ఫస్ట్ బ్యాచ్లో ఈ కంప్యూటర్ కోర్స్ కానీ, బ్యూటీషియన్ కానీ, అదేవిధంగా మనకి ఫ్యాషన్ టెక్నాలజీ కానీ, ఈ 3 కోర్సుల్లో మీరు 3 నెలల శిక్షణ పొందారు. శిక్షణలో మీరు నేర్చుకున్నది దానికంటే కూడా గొప్పది ఏమిటి అంటే మీరు అందరూ కూడా మొదటి అడుగు వేశారు. దేనికి అంటే మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి. మనకి ఆర్థికంగా ఇండిపెండెన్స్, తర్వాత కుటుంబాన్ని డెవలప్ చేసుకోవడం, వీటన్నిటికీ సంబంధించిన మొదటి అడుగు వేయడం అనేది చాలా గొప్పది. సో మీరందరూ కూడా ఇప్పుడు నేర్చుకున్న ఈ 3 కోర్సుల్లో కూడా ప్లానింగ్ అనేది ఇందాక ఎస్పీ గారు చెప్పారు. ఇప్పుడు మీరు మీ శిక్షణ అయిపోయింది, రేపు ఐఎమ్ షూర్ 3వ తారీఖున జరిగే పరీక్షలో మీరు అందరూ కూడా పాస్ అవుతారు కదా. సో మీరందరికీ కూడా దానికి సంబంధించిన గైడెన్స్ ఇక్కడే మన జిల్లా అధికారులందరూ కూడా వారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటి అంటే ప్రతి స్కీమ్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో అదే ఈ సెంటర్లోనే మీరు అందరూ కూడా సెటప్ చేసి వారికి కావాల్సిన హ్యాండ్ హోల్డింగ్ కానీ, అప్లికేషన్స్ పెట్టించడం కానీ, టైఅప్ చేయడం కానీ, బ్యాంకులతో మాట్లాడడం కానీ, బ్యాంక్స్ కూడా ముందుకు వచ్చి టైఅప్ చేసేలాగా మనం ఇక్కడి నుంచే ఫెసిలిటేట్ చేయాలి. మీరందరూ రోల్ మోడల్స్ అని చెప్పాను. మిమ్మల్ని చూసి ఇంకా ఇప్పుడు చాలా బ్యాచ్లు, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మొదలు పెడతా ఉన్నారు. సో ఈ రకంగా పోతే మనకి ఒక సంవత్సరంలోనే దాదాపు 1000 మంది మహిళలు ఈ కోర్సుల్లోనే శిక్షణ పొందుతారు. ఇంకా కొత్తగా కోర్సులు మనం మొదలు పెడితే కూడా ఇంకా చాలా మంది. సో మొత్తం మన మహబూబ్ నగర్ సిటీలో ఉన్న మహిళలందరూ కూడా ఏదో ఒక స్కిల్ చేతిలో పెట్టుకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంటి దగ్గర కూర్చొని చేసుకునే ఉంటాయి, బయట వెళ్ళి చేసుకునే ఉంటాయి, ప్రాపర్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ లాగా వెళ్ళి చేసుకునే ఉంటాయి. ఏదో ఒక దాంట్లో మీరందరూ కూడా స్థిరపడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మీ కుటుంబాలు, ముఖ్యంగా మీ పిల్లలు కూడా ముందు మీ ప్రోత్సాహంతో చాలా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. మరొకసారి గౌరవ ఎమ్మెల్యే గారికి, వారి శ్రీమతికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తుంటే నాలో ఇంకా ఉత్సాహం ఎక్కువైతుంది. ఎందుకంటే మీరందరూ, అందరికీ టాలెంట్ ఉంటుంది, కానీ దాన్ని టాలెంట్ని మళ్ళీ స్కిల్ సెట్గా మార్చుకోవడం కొంతమందికే సాధ్యమవుతుంది. సో మీ 224 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు అది సాధ్యమవుతుందనేసి ప్రూవ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను అంటే 3 months బ్యాక్ ఫాలోఅప్ చేస్తూనే ఉంటాము ప్రతి ప్రోగ్రాము. సార్ మీరు ఆ రోజు ఏదైతే ఉద్దేశంతో స్టార్ట్ చేశారో అది ఫ్రూట్ఫుల్ అయిందనేసి అనుకుంటున్నాను సార్. ఈరోజు ఇంతమంది కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇందాక వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు కూడా డయాస్ మీదకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు అనిపించింది ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయా లేదా? అంతకుముందు ఇంట్లో ఏదో ఒక కూర, ఒక అన్నం చేసి పిల్లల్ని స్కూల్ పంపించేసి ఇంకా లైఫ్ ఇంతేనా, లేదంటే ఏదో సీరియల్ చూసుకుంటూ అట్లా కాదు, నేను కూడా ఏదో సాధించాలి అన్న అదితోని మీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దానికి తగినట్లుగానే ఎమ్మెల్యే గారు, కలెక్టర్ మేడము,
టీం అంతా కలిసి కూడా మీ స్కిల్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ మూడిట్లలో ఉన్నారు, దానికి మళ్ళీ అప్గ్రేడేషన్ కూడా ఉంది ఇప్పుడు. సో అవన్నీ కూడా ఆ స్కిల్స్ నేర్చుకొని మీరు కొత్త ప్రయాణం ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు. ఇందాక ఎస్బీఐ మేనేజర్ గారు చెప్పినట్లుగా ప్లాన్తో ముందుకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు చాలా కొత్తగా కనిపిస్తుంటుంది అనమాట, అన్నీ నేను చేయగలను అని. అట్లా కాదు, మన ఏరియా మన టౌన్లో ఏం రిక్వైర్మెంట్ ఉంది, మనం ఏం చేయగలము, ఫైనాన్షియల్గా ఎంతవరకు పెడితే మళ్ళీ మనకు రిటర్న్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళండి. అంతేగాని ఆవేశంగా మనం ఒక 10 లక్షల లోన్ తీసేసుకొని చేసేసుకుందాం, ఇంత పెద్ద షాప్ పెడదాము, అట్లా కాకుండా ఖచ్చితమైన ప్లాన్ తోటి ముందుకెళ్తే మీరందరూ కూడా సార్ చెప్పినట్లుగా ఇందాక మయూరి బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్స్ అవుతారు ఫ్యూచర్లో. సో మీ అందరికీ కూడా నా తరపున శుభాకాంక్షలు. మీకు ఏ అవసరం వచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మేము ఎప్పుడూ అండగా ఉంటామనేసి కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ నవరత్నాలులో భాగంగా ఈరోజు మనకు మధురానగర్లో ఉన్నటువంటి రెడ్డి హాస్టల్లో 3 నెలల కిందట ఇక్కడ మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మరియు సెట్విన్ వారి ఆధ్వర్యంలో మహిళలకి ఉచిత శిక్షణ, ఉపాధి శిక్షణ అనే కార్యక్రమాన్ని ఐటీ మినిస్టర్ గారు వచ్చి ప్రారంభించి వెళ్ళారు. మరి ఈ కార్యక్రమాన్ని ఈ 3 నెలల నుంచి కూడా మన ఎమ్మెల్యే గారు దగ్గరుండి ప్రతి 10 రోజులకు ఒకసారి వచ్చి పర్యవేక్షించి మహిళలు ఎలా నేర్చుకుంటున్నారు ఏంటి అని వారిని ప్రోత్సహించి, అలాగే ఎవరైనా రాకపోతే వారికి ఇంకా మోటివేటింగ్గా ఉండమని చెప్పేసి ఇక్కడ ఉన్న టీచర్స్కి కూడా సజెషన్స్ చేసి వారానికి ఒకసారి వచ్చి ఎలా ఉంది ఏంటి అని కనుక్కొని ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి ఇక్కడ వారికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వారి యొక్క సొంత నిధులతోనే తీసుకొచ్చి వారి కాళ్ళ మీద వాళ్ళు స్వయంగా నిలబడాలి, అలాగే వారి కుటుంబానికి వారు అండగా నిలవాలనే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించారు. అయితే ఇవాళ 3 నెలల కోర్సు మహిళలు ఈ యొక్క కోర్సును పూర్తి చేసుకొని ఈరోజు ఆత్మీయ వీడ్కోలు సభను ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఇక్కడ విచ్చేశారు. మనతో పాటు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ నవరత్నాలు అంటే ఏంటి, అసలు ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తారా లేదా ఇక్కడితో ముగిస్తారా అనే విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అసలు ఈ నవరత్నాలు అనే దీని యొక్క ఉద్దేశం ఇదంటే ఏంటండి? నవరత్నాలు అంటే 4 వినూత్నమైన కార్యక్రమాలు. దాంట్లో మహిళల గురించి కార్యక్రమం ఉంది, యువత గురించి ఉంది, స్పోర్ట్స్ మెన్ గురించి ఉంది, ఆర్ట్ లవర్స్ గురించి ఉంది, తర్వాత పర్యావరణ పరిరక్షణ కోసం ఉంది, చదువుకునే విద్యార్థుల కోసం ఉంది. ఇవన్నీ కలిపి నవరత్నాలు అని చెప్పి దాంట్లో అనేక కార్యక్రమాలను గ్రౌండింగ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో దాదాపుగా 100 రోజుల నుంచి 240 మంది మహిళలు ట్రైనింగ్ పొందారు. సెట్విన్ వారి సహకారంతో ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేసాము. టైలరింగ్, బ్యూటీషియన్ అండ్ కంప్యూటర్ కోర్సెస్. చాలామంది మహిళలు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఫేర్వెల్ పార్టీ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వారు ఇక్కడ సెట్విన్ సర్టిఫికేట్ ఇస్తే తర్వాత పరీక్షలు 3 మార్చ్ 3rd రోజు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్లో పాస్ అయిన వాళ్ళకి సెట్విన్ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. బ్యాంకర్స్ను కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే, సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకుంటే లేదా ఇంటి దగ్గరనే ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళకు లోన్స్ ఇచ్చే విధంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. అలాగే డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఇండస్ట్రియల్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళని కూడా పిలిపించాం. ఎంఎస్ఎంఈ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏమైనా సబ్సిడీ వస్తే కూడా ఈ మహిళలకు ఇప్పదలుచుకున్నాం. 2nd బ్యాచ్ మళ్ళీ ప్రారంభం కాబోతూ ఉంది. మొత్తం మహబూబ్ నగర్ పట్టణంలో మహిళలందరూ కూడా ఉత్సాహం ఉన్న వాళ్ళు చాలా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుంది. నా లక్ష్యం 10,000 మందిని ట్రైన్ చేయాలి. కంటిన్యూగా ఇది ఇలాగే ఉంచుతారా? కంటిన్యూగా ఇది నడుచడమే కాకుండా వీలైతే ఇంకా 2-3 ట్రైనింగ్ సెంటర్స్ను కూడా తెరుస్తాం. వీరన్నపేట నుంచి కూడా బాగా డిమాండ్ వస్తూ ఉంది అక్కడ మహిళలు. అక్కడ కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి దానికి కూడా మేము ఆలోచన చేస్తాం. మొదలు ఒక 2-3 బ్యాచ్లు ఇక్కడ నుంచి పోయిన తర్వాత మిగతా ప్రాంతాల్లో కూడా విస్తరించడానికే మేము ప్రయత్నం చేస్తాం. ఒకటి సార్, మీరు నియోజకవర్గంలో ఎన్నికలకి ప్రచారం అప్పుడు పర్యటించినప్పుడు మీరు ఇలాంటి వారిని గుర్తించారా? ఇలా మహిళలకు ఏదైనా ఇలా చేయాలి అనే ఉద్దేశం మీకు అప్పుడే ఆలోచన కలిగిందా? ఎప్పుడు వచ్చింది? లేదండి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ మీద మా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు కావచ్చు, మన పిల్లలకు కానీ, యూత్కి కానీ, మహిళలకు కానీ ట్రైనింగ్ ఇవ్వాలా, దానికి కావాల్సిన ఏర్పాట్లు మనం చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతోటి నా వంతు కార్యక్రమంగా ఇప్పుడు నా నియోజకవర్గంలో ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేశాం. దీంతో పాటుగా ఇంకొక 2 ట్రైనింగ్ సెంటర్స్, ఒకటి ఇన్ఫోసిస్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది, ఒకటి టాస్క్ అని
తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అని అది ఒకటి ఓపెన్ కాబోతూ ఉంది. ఇంకోటి దేశపాండే ఫౌండేషన్ అని చాలా పెద్ద సంస్థ, అది కూడా మన పట్టణంలోకి రాబోతూ ఉంది. మొత్తానికి మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు, చదువుకునే పిల్లలు కావచ్చు, ఏ ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా కూడా మన మహబూబ్ నగర్ పట్టణంలో వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఖచ్చితంగా ఇది కొనసాగుతుంది. కొన్ని వేల మందిని మనం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయాలనేది మా ధ్యేయం. ఇంకొకటి సార్, మరి వీరికి ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రోత్సాహకం కానీ సహకారం కానీ అందిస్తారు? మన ప్రభుత్వ స్కీమ్లలో వీళ్ళకు లబ్ధి పొందేటట్టుగా మేము చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారితో చెప్పినాం, లీడ్ బ్యాంక్ మేనేజర్స్ని కూడా పిలుచుకున్నాం. ఉత్సాహవంతంగా రేపు భవిష్యత్తులో ఏదన్నా పెట్టుకోవాలి అని అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా వంతు సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తాం. ఇక్కడే ఒక సెంటర్ పెడుతున్నాం, కౌన్సిలింగ్ సెంటర్. బ్యాంక్స్ అన్నీ కూడా ఇక్కడికే వస్తాయి. ముద్రా లోన్స్ కూడా ఇవ్వాలని చెప్పి బ్యాంక్ వాళ్ళకి కోరడం జరిగింది. ఇట్లా ఎటువంటి కార్యక్రమం ప్రభుత్వం ద్వారా వస్తుందో అవన్నీ కూడా వీళ్ళను అవైల్ చేసుకునే పరిస్థితిని ఇక్కడ కల్పిస్తూ ఉన్నాం. సార్, అలాగే నిరుద్యోగులు మగవారిలో కూడా ఉన్నారు కదా, మరి యూత్ని ఉద్దేశించి నిరుద్యోగులుగా ఉన్న పురుషులకు కూడా ఇలాంటి ఏదైనా అవకాశాలు కల్పించబోతున్నారు భవిష్యత్తు? ఆల్రెడీ 2 ట్రైనింగ్ సెంటర్లు వేరే నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు డిఈఓ దగ్గర ఉన్నది కోయిడ్ సెంటర్, అలాగే ఇన్ఫోసిస్ ఆధ్వర్యంలో నిర్మాణ్ తోటి ఒకటి పద్మావతి కాలనీలో నడిపిస్తూ ఉన్నాం. ఇంకొకటి ఇప్పుడు శ్రీధర్ బాబు గారు టైం ఇస్తున్నారు, మార్చ్ 1st వీక్లో ఒకటి ఓపెన్ కాబోతూ ఉంది రైల్వే స్టేషన్ దగ్గర, అది కోయిడ్ది. కేవలం ఇక్కడ బీకే రెడ్డి కాలనీలో ఎందుకు మహిళల కోసం ప్రత్యేకించామంటే గృహిణులు కూడా రావాలి ఇక్కడికి, ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు శిక్షణ పొందాలన్న ఉద్దేశంతో ఈ సెంటర్ను మహిళల కోసం కేటాయించుకున్నాం. కాబట్టి ఈ చుట్టుముట్టున్న కాలనీ వాసులు అందరూ కూడా చాలామంది వచ్చి ఇక్కడ ఈ ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళకు ఇష్టం ఉన్న కోర్సెస్ నేర్చుకుంటూ ఉన్నారు. మహిళలు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు వాళ్ళ యొక్క కోర్సుని కంప్లీట్ చేసుకుని వారి యొక్క అనుభవాలని అలాగే వారి యొక్క ఫీలింగ్స్ని మీతో చెప్పుకున్నప్పుడు మీకు సంతృప్తినిచ్చిందా? ఇది చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు మొదలు ఇంటి నుంచి బయటికి వచ్చి రావడమే ఒక గొప్ప, వాళ్ళ కుటుంబ సభ్యులను ఒప్పించి కొంతమంది వచ్చారు. ఈరోజు దాదాపుగా 100 రోజులుగా ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళలో ఎంతో ఆత్మస్థైర్యం కనబడుతూ ఉంది, కాన్ఫిడెన్స్ కనబడుతూ ఉంది. మాకే మేము ఏదైనా చేసుకోగలుగుతాం సొంతంగా అవసరం వస్తే అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి కలుగుతూ ఉంది. ఇటువంటి కాన్ఫిడెన్సే క్రియేట్ చేయాలని చెప్పి మేము కానీ మా ప్రభుత్వం కానీ కృషి చేస్తూ ఉన్నాం. మహిళలకు ఉచిత రవాణా, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఎందుకు చేసినాం? మహిళలు ఇంట్లో నుంచి బయటికి రావాలి, వాళ్ళ కార్యక్రమాల కోసం వాళ్ళు బయటికి వెళ్ళినా ఇబ్బంది లేని పరిస్థితి ఉండాలి. కాబట్టి మా ఆలోచన కానీ మహిళల సాధికారిత, వారు సొంతంగా తమ కాళ్ళ మీద తాము నిలబడమే కాకుండా ఇంకో 10 మందికి ఉపాధి కల్పించాలి, ఇది మా ధ్యేయం. ఇంకొక విషయం, చాలామంది అనుకుంటూ ఉంటారు తీసుకొని ఇంట్లో కూర్చుంటే వేస్ట్ అవుతుంది కదా, నేను దానికి ఒప్పుకోను. ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి కూడా మహిళలు వచ్చి ఈరోజు కంప్యూటర్ కోర్స్ చేసుకున్నారు. వాళ్ళు రేపు ఎక్కడ బయట ఉద్యోగం చేయకుండా కనీసం వాళ్ళ పిల్లలకు చెప్పుకోగలుగుతారు. పిల్లలతో సమానంగా వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంది. ఒక ఆత్మస్థైర్యంతో, ఆత్మన్యూన్యత భావం నుంచి బయటకు వస్తారు చాలామంది. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువగా చదువుకొని కుటుంబాల నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చి కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళకి ఎంత ఆత్మవిశ్వాసం వచ్చింది అంటే వాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేరా తర్వాత సంగతి. కుటుంబ సభ్యుల్లో కూడా వాళ్ళకు గౌరవం పెరిగింది. పిల్లలు కూడా గౌరవంగా చూస్తారు తల్లిని, ఆమె కూడా కంప్యూటర్ వచ్చు, మా మమ్మీకి కంప్యూటర్ వస్తుంది మా అమ్మకు అని చెప్పి పిల్లలు డౌట్లు అడిగే పరిస్థితిలో ఈరోజు ఆ మహిళలు ఉన్నారు, ఆ తల్లులు ఉన్నారంటే ఇది ఒక గొప్ప రెవల్యూషన్ అని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే హైదరాబాద్లో ట్రైనింగ్ సెంటర్స్ పెట్టడం వేరు, కానీ మన మహబూబ్ నగర్లో వెనుకబడ్డ జిల్లాలో మన మహిళలకు ఈ సౌకర్యాలన్నీ కల్పించడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఇక్కడ కోర్సు కంప్లీట్ చేసిన మహిళలకు ప్రత్యేకంగా మనకు బ్యాంకుల తరఫు నుంచి ముద్రా లోన్స్ కానివ్వండి, అలాంటి ఏవైనా సహాయాలు ఉంటే చేస్తామని చెప్పేసి అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏవైనా ప్రోత్సాహకాలు ఏదైనా ఉంటే కూడా అందిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు మనతో పంచుకున్నారు. అలాగే మనకు మహిళల్లో వారు ఇది నేర్చుకోవడం వల్ల, ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం వల్ల వాళ్ళల్లో ఆత్మస్థైర్యం బాగా పెరిగి వాళ్ళకొక కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగాయి. వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడము అనే ఉద్దేశంతో ఈరోజు మాట్లాడుతూ ఉంటే కూడా నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పేసి ఎమ్మెల్యే గారు మనతో పంచుకున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో పార్వతి, S9 న్యూస్. మేము ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ గార్మెంట్ మేకింగ్కి వచ్చేసాము. ఇది 3 months కోర్సు. 3 months కోర్సులో మాకు ప్రాక్టికల్ ఉంటుంది, థియరీ క్లాసెస్, ప్రాక్టికల్స్, క్లాత్ కటింగ్ అనేటివి ఉంటాయి. ఈ 3 monthsలో మేము చాలా బాగా నేర్చుకున్నాము. దీనికి కారణమైన ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి స్థాపించిన సార్ గారికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము.
ఇది ఆడపిల్ల మహిళ పెళ్ళైన తర్వాత మహిళలు చాలా ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళకు ఒక ఉపాధి కల్పించి అనే ఆలోచన సార్ గారికి వచ్చినందుకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇలా చెప్పడం అనేది చాలా స్పెషల్, హ్యాపీ. ఎందుకంటే మహిళలను ఎవరు ఇంత ఇదిగా అభివృద్ధి చెందాలి, ఇక ఉంటారులే కొందరు అన్నట్టు కాకుండా సారు ఎంతో ప్రత్యేక, తనకున్న బిజీ షెడ్యూల్లో సార్ మా కోసం ఇంత టైం కేటాయించి రావడం అనేది చాలా గొప్ప విషయము. Thank you, ma'am, for giving this opportunity. My name is Afsana. I came from Jadchala. I'm utilizing bus offers also. And यहाँ पे बहुत अच्छे फैकल्टी है मैम. थ्री ऑफ फैकल्टी बहुत अच्छे हैं, बहुत सपोर्टिव है. और ब्यूटिशियन मैम, कंप्यूटर मैम और हमारे भवानी मैम जो भी है. मैं फैशन डिज़ाइनिंग कोर्स से हूँ मैम. बहुत ही अच्छे मैम है, सपोर्टिव है, बहुत encourage करते. Different types of skills we are learning here. We are so glad and happy to have this platform. Those MLA is providing. I hope more he will provide, like advanced skills and spoken English, everything. I hope he will provide, and we will come this opportunity again. నేను బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడికి రావడం చూద్దాం, ఒకసారి అయితే చూసి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాననే ఉద్దేశం కలిగింది. అప్లై చేసిన తర్వాత కంటిన్యూ ఫస్ట్ డే వస్తానంటే మేడం చూసినప్పుడే ఓకే నేర్చుకోవచ్చు అనే ఉద్దేశం కలిగింది. వచ్చాను తర్వాత 1 మంత్ అట్లాగే గడిచింది. మంచి వ్యాక్సిన్ కానీ, మనకు ఫేషియల్ కానీ, హైబ్రోస్ కానీ ప్రతిదీ మనకు వివరంగా చెప్తారు ఇక్కడ. మీరు ఫస్ట్ రండి, ఫస్టే మీరు బయట ఎవరో చెప్పిన మాటలు వినొద్దు, ఇక్కడికి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఫామ్ ఫిలప్ చేసి మీరు క్లాసెస్కి వస్తుంటే మీకే అర్థమవుతుంది ఇక్కడ నేర్చుకుంటలేమా, ఎంతవరకు నేర్చుకోగలుగుతాము, దీనివల్ల మనకు యూజ్ ఉందా లేదా అనేది కూడా పర్టికులర్గా మనకు ప్రతిదీ అర్థమవుతుంది. రండి, వచ్చి మీరు అప్లై చేసుకోండి, మీకు ఫ్యూచర్ చాలా ఉపయోగపడుతుంది. ఏ కోర్స్ అయినా పర్లేదు, మీకు నచ్చిన కోర్సు, దీంట్లో 4 కోర్సులు ఉన్నాయి. మీకు ఏ కోర్సు కావాలనుకున్నా కూడా వచ్చి అప్లై చేసుకొని మీరు వచ్చి మీకు ఫ్యూచర్లో అంటే దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. నేను బ్యూటిషియన్ కోర్సులో నేర్చుకున్నా కదా, ఇది నాకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. ఎలా అంటే బ్యూటిషియన్ మనకు సెల్యూన్ పెట్టుకున్నా కూడా వీళ్ళే లోన్స్ ఇస్తామని చెప్తున్నారు. బ్యాంక్ వాళ్ళని వీళ్ళే పిలిపించి ఇక్కడనే మనకు అప్లికేషన్ పెట్టుకొని ఇక్కడే మనకు లోన్స్ ఇచ్చే మనకు అవకాశం కూడా కల్పిస్తున్నారు ఇక్కడ. అది కూడా మంచి మనకు లేడీస్కి చాలా సపోర్ట్గా ఉంటుంది.